అట్ ద సేమ్ టైం మన అందరికీ తెలుసు మహిళా రక్షణ అన్నది చాలా పెద్ద ప్రయారిటీ. ఈరోజు ఎక్కడైనా మహిళ రక్షణగా ఉంటే గనక మనం గాంధీ గారి దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకుంటాం. అర్ధరాత్రి 12 గంటలకి ఆయుధ ఒంటరిగా నడిచిన రోజే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మహిళా భద్రత మీద సపరేట్ గా అంటే ఒక ప్రత్యేకమైన దృష్టి ప్రతి గవర్నమెంట్ ఏ రాష్ట్రంలో ఉన్నా ప్రతి గవర్నమెంట్ పెట్టాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాస్తు లాస్ట్ గవర్నమెంట్ లో దిశ అని చెప్పి ఒక అంటే ఒక అమలు చెయ్యలేని ఒక చట్టాన్ని తీసుకొచ్చి చట్టం అని చెప్పి భ్రమించిన అంటే ప్రతి ఒక్కరిని కూడా ఒక భ్రమలో పెట్టిన పరిస్థితి కూడా గుర్తు చేయాలి. కానీ ఈ రోజు మేము ఒక చిత్తశుద్ధి గల గవర్నమెంట్ గా మహిళకి సంబంధించి ఒక భద్రత విషయంలో ఒక స్పెషల్ గా ఒక ఐజీ స్థాయి వ్యక్తిని మన రాజకుమారి గారిని ప్రత్యేకంగా ఐజీ స్థాయి వ్యక్తిని నియమించి ఆవిడకి సపోర్టివ్ గా ఒక 2 ఎస్పీలని అదేవిధంగా కిందన ఒక టీం ని ఏర్పాటు చేసుకుని శక్తి ఈ రోజు ఒక మహిళా విభాగానికి సంబంధించి ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కింద ఒక ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా సెపరేట్ గా ఒక వింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో చూస్తే శక్తి యాప్ లో దగ్గర 16 విభాగాలతో శక్తి యాప్ లో కూడా దాంట్లోని ఫీచర్స్ అన్ని ఉన్నాయి. ఈరోజు వాటితో పాటు దగ్గర 1,55,00,000 మంది ఈ రోజుకి డౌన్లోడ్ చేసుకున్న పరిస్థితి. అంటే ఈ శక్తి యాప్ కే సంబంధించి కాకుండా శక్తి వాట్సాప్ నెంబర్ కూడా ఈ రోజు క్రియేట్ చేశాం. అంటే చాలా మంది ఈ శక్తి యాప్ ని డౌన్లోడ్ చేసుకోవటం ఒకవేళ ఇన్ కేస్ యూసేజ్ చేయటం వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే గనక వాళ్ళు డైరెక్ట్ గా 7553485111 నెంబర్ కి శక్తి వాట్సాప్ నెంబర్ కి డైరెక్ట్ గా కనుక వాళ్ళు ఒక మెసేజ్ పంపించినా ఒక వీడియో పంపించినా వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉండి ఒక చిన్న వాయిస్ మెసేజ్ పంపించినా కూడా ఇమ్మీడియట్ గా మేము రెస్పాండ్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దానిలో భాగంగానే ఈ రోజు చూసుకుంటే ఈ మనకి SOS నుంచి 11,13,000 కాల్స్ వచ్చినాయి. అట్ ద సేమ్ టైం 112 సేవల ద్వారా 1.26 lakhs అత్యవసర కాల్స్ కూడా స్వీకరించబడినాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.